రామ్ చరణ్ కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా త్రిబుల్ ఆర్. ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అయితే సాధించింది. ముఖ్యంగా రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది ట్రిపుల్ ఆర్. ఈ సినిమాతో రామ్ చరణ్ టాలెంట్ ఏంటో అందరికీ ఒక్కసారిగా అర్థమైంది. గ్లోబల్ స్టార్ అని ఈ సినిమాతోనే పేరు వచ్చేసింది. త్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ కి ఇప్పటి వరకు సరైన హిట్ అయితే పడలేదు. ఇక కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది అని అందరూ ఊహించారు. కానీ అది కూడా జరగలేదు. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా రాజమౌళి ఫార్ములా ఈ సినిమాతోనే బ్రేక్ అవుతుంది అని కూడా చెప్పారు. కానీ ఆ సినిమా ఊహించని డిజాస్టర్. ఇక శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్ది అనే సినిమాతో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షాట్ విడుదలైన సంగతి అయితే తెలిసిందే. అది ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల చేస్తున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను ఏకంగా మార్చి నుంచి ఆగస్టుకు వాయిదా వేస్తున్నారు. దీంతో దీని గురించి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఇక నాని పారడైజ్ సినిమా కూడా మార్చి 27న విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెద్ద సినిమా చేస్తున్న బుచ్చిబాబు, పారడైజ్ సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెల వీళ్ళిద్దరు కూడా దర్శకుడు సుకుమార్ శిష్యులు. వీరిద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్లు కూడా అదే స్థాయిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు పెద్ద సినిమా ఆగస్టు నెలకు పోస్ట్ పోన్ అవుతుంది. ఇక కాబట్టి మార్చిలో రాబోయే పారడైజ్ సినిమాకు మంచి ప్లస్ అనే చెప్పాలి. అయితే చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ అయ్యేలాగా శ్రీకాంత్ చాలా పకడ్బందీగా సినిమాను ఫినిష్ చేయాలి. ఎందుకంటే అంత మంచి డేట్ మళ్ళీ దొరకడం కష్టం. మరోవైపు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వస్తాయి. ఇది వరకు దసరాతో అదిరిపోయే సక్సెస్ అందించిన శ్రీకాంత్ ఇప్పుడు పారడైజ్ తో ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అనేది చాలా మంది చూస్తున్నారు.